చాముండేశ్వరీదేవి దేవస్థానం నందు ఆషాఢమాస సందర్భంగా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఈ ఆదివారము విశేషంగా శాకంబరి అలంకారం జరుగుతూ ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఇది ప్రతిగా వస్తూ ఉంది. కాబట్టి ఈ అమ్మవారికి భక్తులందరూ కూడా రేపు ఆదివారం 2వ తేదీ ఆగస్టు నెల వచ్చి అమ్మవారి అలంకరణను చూసి తరించి అదేవిధంగా అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ శాకంబరి అలంకార మహోత్సవ సందర్భంగా ఉదయాన్నే అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేకాలు, అదేవిధంగా కుంకుమార్చనలు, సాయంత్రం విశేషంగా పంచహారతులు, నక్షత్రహారతులు, అదేవిధంగా సాయంత్రం పల్లకి సేవ, పూలంగ సేవ లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తుల కొరకు అమ్మవారిని దర్శనం ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి భక్తులందరూ విశేషంగా వచ్చి అమ్మవారి అనుగ్రహ పాత్రలు కావాల్సిన కోరుచున్నాము. అదేవిధంగా శాకంబరి అలంకారం అనేది అమ్మవారికి ఆషాఢ మాసంలో అత్యంత ప్రీతికరమైన మాసం ప్రీతికరమైన మాసాల్లో ఒకటి కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి అలంకారం అనేది జరుపుకుంటాము. ఈ శాకంబరి అలంకారం అనేది ప్రకృతిలో ఉన్నటువంటి కూరగాయలు, పండ్లు, ఫలాలు యథేచ్ఛమైన అంటే మనకి వీలైనంత వరకు మనం చేస్తూ ఉంటాం. కాబట్టి అదేవిధంగా దానికి సంబంధించి మనము ఎంతో కొంత భక్తిభావంతో ఆమె ఇచ్చినవి అయినప్పటికీ మరీ తిరిగి ఆమెకు సమర్పించి, అమ్మ మేము ఇదే విధంగా సుఖశాంతులతో చల్లగా ఉండాలి అని ఆమెను మనసారా కోరుకుంటూ ఆమె దీవుల కోసము భక్తి శ్రద్ధలతో ఇవన్నీ సమర్పించి మనము మనసారా వేడుకుంటాము. కాబట్టి అందరూ కూడా రేపు వచ్చి ఈ విశేషమైన అలంకారాన్ని తిలకించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. ప్రధాన అర్చకులు పులికల చంద్రశేఖర్.